హాయ్ ఫ్రెండ్స్, ఈ కొత్త శారీ చూసారా? దీని ఒక డిజైన్ ఫ్రాక్ కుట్టబోతున్నాను. సో దానిపైకి కోట్ లాంటివి కూడా స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో. స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. 6.5 ఉంది. 6.5కి మనం ఒక ఎక్స్ట్రా పెట్టుకుంటాం కాబట్టి ఎక్స్ట్రా డాట్స్ కోసం హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను. దాని నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్ వచ్చేసేసి మొత్తం కలిపి 6 తీసుకుంటున్నాం. నేను నెక్ ఎంత తీసుకుంటానో 6 తీసుకుంటాను. చంకడ నేను ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ మనము 6లో సగం చేసి పెట్టాలి. 3 పెట్టాలి. మన నెక్ మన ఇష్టం, మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. కొలిచి నేను నార్మల్గా 5.5 పెడుతున్నాను. ఇంతకుముందు వీడియోలో రౌండ్ ఎలా తీసుకోవాలో చెప్పాను కదా. సో ఇక్కడ 1.5 తీసుకొని ఇటు నుంచి ఈ మూల నుంచి 1 ఇంచ్ తీసుకోవాలి. ఈ రెండు కలిసేలా మనం రౌండ్ ఇలా తీసి కరెక్ట్ షేప్, రౌండ్ షేప్ వస్తుంది. ఇటు నుంచి ఒక 1 ఇంచ్ అంతా షేప్ తీసుకోవాలి. ఎలా అంటే ఇలా రికార్డ్ అవుతుందా? మళ్ళీ వాయిస్ ఇప్పుడు ఇది ముందు పార్ట్ కట్ చేశాను, బ్యాక్ పార్ట్ కూడా కట్ చేయడం చూపిస్తున్నాను. ఇది ఎలా ఉందో యాజ్ ఇస్ మనం అలానే మెజర్మెంట్ తీసుకోవాలి. నేను ఒక డిజైన్ అనుకున్నాను. సో దానికోసం నేను ఎక్కువగా తీసుకుంటలేను ఇక్కడ. సో తక్కువ తీసుకుంటున్నాను బ్యాక్ నెక్. మీకు ఇంకొక నా డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత ఫుల్ వీడియో పెడతాను. డ్రెస్ ఫొటోస్, వీడియోస్ అన్నీ పెడతాను. మన లైవ్ సైజ్ ఎంత ఉందో అంత దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. హైట్ వచ్చేసి కొలుచుకొని మనకి ఎంత కావాలో అంత మెజర్మెంట్ పెట్టుకోవచ్చు. హైట్ వచ్చేసి 31 పెడుతున్నాం. ఇలానే రౌండ్ షేప్ సర్కిల్ తీసుకోవాలి, మెజర్మెంట్ తీసుకుందాం. దీనికి అతుకులు పడుతుంది, నాకు సరిపోదు.
వచ్చేసి మీ స్టార్ట్ చేసినా మెయిన్ క్లాత్ పైన మనం కట్ చేసుకున్న లైనింగ్ వేసుకొని సేమ్ ఎలా ఉందో అలా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇవి హ్యాండ్స్ ఇప్పుడు ఇంతకుముందు కట్ చేసిన డ్రెస్కి దీని కోట్ లాగా నేను ఒక వెరైటీగా స్టిచ్ చేయబోతున్నాను. సో హైట్ వచ్చి 14 పెట్టుకున్నాను, సేమ్ మెజర్మెంట్. ఇది కూడా సేమ్ 6 టర్న్ ఆఫ్ ఉంది, దానికి డాట్స్ కలిపి 7 పెట్టిన, 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇది కొంచెం మనం నెక్ పైకి పెట్టుకోవాలి కాబట్టి నేను కొంచెం హైట్ ఎక్కువగా తీసుకున్నాను, కరెక్ట్గా పెట్టుకున్నాను. నెక్ షోల్డర్ వచ్చేసి 6 తీసుకున్నాను, సేమ్ ఇందాక చెప్పినట్టే చంక డౌన్ కూడా 6 తీసుకుంటాను. ఇది 1.5 హాఫ్ ఇంచు 1 ఇంచు తీసుకుంటాను, మన ఇష్టం, అది ఎంతైనా తీసుకోవచ్చు. దీనికి నేను నెక్ కొంచెం మీదికి కావాలనేసి కొంచెం పైకి తీసుకున్నాను. సో 5.5 తీసుకోలేను, 4 తీసుకున్నాను. ఇది రౌండ్ షేప్ తీసుకున్నాను. చేస్తున్నాను. హైట్ వచ్చేసి మొత్తం 9 ఉంది, సో ఎక్స్ట్రా కలిపి 10 తీసుకుంటున్నాను. ఇటు నుంచి 3. మనం ఇక్కడ మంచి రావాలంటే 1.5 తీసుకొని దీని ఇలా షేప్ తీసుకోవాలి. మనం కొంచెం అతుకులు పడితే వేసుకోవాలి. దీనికి నేను పఫ్ హ్యాండ్స్ లాగా పెడదాం అనుకుంటున్నాను. సో 2.5, ఇటు నుంచి కూడా 2.5. సో ఎలా ఉందో అలా నేను గీసుకుంటున్నాను. నేను బ్యాక్ ఫుల్ ఓపెన్ పెట్టేస్తున్నాను, బ్యాక్ సైడ్ డోరీస్ వస్తాయి.
కటింగ్ చేస్తున్నాను తప్పి